ఆఫీస్లో కొన్నిసార్లు మనం మంచి ఉద్దేశంతోనే మాట్లాడతాం, కానీ ఎందుకో మన కొలీగ్స్తో అపార్థాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఇలా ఎందుకు జరుగుతుందా అని ఆలోచించారా? చాలాసార్లు సమస్య మనం ఏం చెప్పామన్నది కాదు, దాన్ని మనం ఎలా చెప్పాం అనే దానిలోనే ఉంటుంది. సో ఈరోజు మనం ఈ కమ్యూనికేషన్ స్టైల్స్ ఏంటి, అవి మన ప్రొఫెషనల్ రిలేషన్స్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. సరే, ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా కమ్యూనికేషన్ వెనక ఉండే ఆ సీక్రెట్ కోడ్ ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత డైరెక్ట్గా మాట్లాడటానికి, ఇండైరెక్ట్గా మాట్లాడటానికి మధ్య ఉన్న తేడాలు చూద్దాం. అండ్ దెన్ ఫార్మల్, ఇన్ఫార్మల్ స్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక చివర్లో ఈ విషయాలన్నీ కలిపి మన వర్క్లో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. రైట్, మరి మొదలు పెడదామా? మన ఫస్ట్ స్టెప్ కమ్యూనికేషన్ కోడ్ను ఛేదించడం. అంటే మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఎక్కడా రాసి ఉండవు. అవి అర్థం కానప్పుడే చాలా గొడవలు మొదలవుతాయి. ఈ ఫీలింగ్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా. మనం ఒకటి అనుకుని మాట్లాడితే అవతలి వాళ్ళు దాన్ని ఇంకోలా అర్థం చేసుకుంటారు. మరి దీనికసలు కారణమేమై ఉంటుంది? సో అసలు పాయింట్ ఇక్కడే ఉంది. మనం పంపే మెసేజ్లో ఉన్న మాటల కంటే దాన్ని పంపే విధానానికే ఎక్కువ పవర్ ఉంటుంది. మన కమ్యూనికేషన్ స్టైలే అవతలి వాళ్ల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ తేడాలన్నిటికీ మూలం ఇదే. ఇప్పుడు మనం కమ్యూనికేషన్ స్టైల్స్లో మొదటి చాలా ముఖ్యమైన రకం చూద్దాం. అదే డైరెక్ట్ వర్సెస్ ఇండైరెక్ట్ స్టైల్స్. అంటే మనం ఇన్ఫర్మేషన్ని అసలు ఎలా చెప్తామనే దాని గురించన్నమాట. డైరెక్ట్ కమ్యూనికేషన్ స్టైల్ ఉన్నవాళ్లు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు. వాళ్ళు చెప్పాలనుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రిపోర్ట్లో డేటా తప్పుగా ఉంది, దయచేసి కరెక్ట్ చేయండి అని నేరుగా అంటారు. వాళ్ల ఫోకస్ అంతా ఫ్యాక్ట్స్ మీద, పని పూర్తి చేయడం మీదే ఉంటుంది. ఈ స్టైల్లో అభిప్రాయాలను దాచుకోకుండా ఫ్రీగా చెప్పేస్తారు. ఫీడ్బ్యాక్ కూడా చాలా డైరెక్ట్గా, నిజాయితీగా ఉంటుంది. పని అవ్వడం ముఖ్యం కాబట్టి ఫీలింగ్స్ కంటే ఫ్యాక్ట్స్కే ఎక్కువ విలువిస్తారు. అమెరికా, జర్మనీ, రష్యా లాంటి దేశాల్లో ఈ పద్ధతి చాలా కామన్. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు అస్సలు విషయాన్ని దాచిపెట్టి మాట్లాడరు. ఏది చెప్పాలనుకున్నా డైరెక్ట్గా పాయింట్కొచ్చేస్తారు. చుట్టూ తిప్పి చెప్పడం లాంటివి ఉండవు. సరే, ఇప్పుడు దీనికి కంప్లీట్ ఆపోజిట్గా ఉండే మరో ప్రపంచంలోకి వెళ్దాం. అదే ఇండైరెక్ట్ కమ్యూనికేషన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా సూటిగా ఉండదు. దాన్ని సూచనల ద్వారా, సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వీళ్లకు పని పూర్తి చేయడం కంటే రిలేషన్షిప్స్ కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ ఇండైరెక్ట్ స్టైల్లో వాళ్ళ అభిప్రాయాలను కేవలం బాగా నమ్మకమున్నవాళ్లతోనే పంచుకుంటారు. ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కూడా చాలా సున్నితంగా, పరోక్షంగా ఇస్తారు. ఎందుకంటే ఎవరినీ నొప్పించడం వాళ్లకిష్టం ఉండదు. సామరస్యం కాపాడటమే వాళ్ల మెయిన్ గోల్. జపాన్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఈ స్టైల్ ఎక్కువగా కనిపిస్తోంది. సో ఈ రెండింటి మధ్య తేడాను ఒక్కసారి చూస్తే, డైరెక్ట్ స్టైల్ లక్ష్యం ఒక బాణం లాంటిది, సూటిగా పనిని పూర్తి చేయడం. అదే ఇండైరెక్ట్ స్టైల్ లక్ష్యం ఒక షేక్ హ్యాండ్ లాంటిది, సంబంధాలను నిలబెట్టుకోవడం. ఒకటేమో ఫ్యాక్ట్స్ బేస్ మీద నడుస్తే, ఇంకోటి సూచనలు, సామరస్యం బేస్ మీద నడుస్తుంది. ఓకే, ఇప్పుడుదాకా మనం ఏమిటి అనే దానిపై ఫోకస్ పెట్టాం. అంటే కంటెంట్ ఎలా చెప్తారో అని. ఇప్పుడు కమ్యూనికేషన్ యొక్క ఎలా అనే దాని గురించి చూద్దాం. అదే ఫార్మల్ వర్సెస్ ఇన్ఫార్మల్ స్టైల్స్. ఫార్మల్ కమ్యూనికేషన్ పేర్లోనే ఉంది గదా. ఇక్కడ రూల్స్, ప్రోటోకాల్, హోదాలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఉదాహరణకు, మేనేజర్ని పేరుతో పిలవకుండా సర్ లేదా మేడం అని అనడం, ఈమెయిల్స్కి ఒక పద్ధతి ఫాలో అవ్వడం, ఇవన్నీ ఫార్మల్ స్టైల్ లక్షణాలు. ఈ స్టైల్లో మన ముందు ఎవరున్నారు అనే దాన్ని బట్టి మన మాట తీరు, ప్రవర్తన మారిపోతుంది. ముఖ్యంగా మన పై అధికారులతో మాట్లాడేటప్పుడు ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా వాడతాం. జపాన్, అరబ్ దేశాలు, అలానే మన భారతదేశంలో కూడా ఈ ఫార్మల్ పద్ధతికి ఎక్కువ విలువిస్తారు. ఇక దీనికి పూర్తి వ్యతిరేకం ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఇక్కడ పెద్దగా రూల్స్, ప్రోటోకాల్స్ ఉండవు. హోదాతో సంబంధం లేకుండా అందరితో ఫ్రెండ్లీగా, సమానంగా మాట్లాడడం ఇక్కడ ముఖ్యం. ఈ స్టైల్లో బాస్ని కూడా వాళ్ళ ఫస్ట్ నేమ్తో పిలవడం చాలా నార్మల్. ఇక్కడ భాష అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఒక టూల్ మాత్రమే. స్లాంగ్ వాడకం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అమెరికా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో ఈ ఇన్ఫార్మల్ స్టైల్ చాలా కామన్గా చూస్తాం. ఈ తేడాలు చూస్తే ఫార్మల్ స్టైల్ ఒక కరెక్ట్గా ఐరన్ చేసిన ఫార్మల్ షర్ట్ లాంటిది. ఒక పద్ధతి, ఒక నిర్మాణం, హోదాలుంటాయి. మరోవైపు ఇన్ఫార్మల్ స్టైల్ ఒక క్యాజువల్ టీషర్ట్ లాంటిది, కంఫర్టబుల్గా, సమానత్వంతో చాలా ఫ్రీగా ఉంటుంది. ఒకటేమో ప్లాన్డ్గా ఉంటే, ఇంకోటి చాలా స్పాంటేనియస్గా ఉంటుంది. సరే, మనం ఇప్పుడు ఈ 4 స్టైల్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం.
ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒకసారి చూసి ఈ నాలెడ్జ్ని మనం ఆచరణలో ఎలా పెట్టాలో అర్థం చేసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న 4 స్టైల్స్ ఒక్కచోట కనిపిస్తాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించారా? అమెరికాలో డైరెక్ట్, ఇన్ఫార్మల్ స్టైల్స్ రెండూ కనిపిస్తాయి. అదే జపాన్లో చూస్తే ఇండైరెక్ట్, ఫార్మల్ స్టైల్స్ ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి ఒక కల్చర్ కమ్యూనికేషన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో మనకర్థమవుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ స్టైల్స్లో ఏది మంచిది, ఏది చెడ్డది అని లేదు. ఏది సుపీరియర్ కాదు, ఏది ఇన్ఫీరియర్ కాదు. ప్రతి స్టైల్కి దానికి తగ్గ సందర్భం, దాని ప్రయోజనం దానికి ఉంటాయి. అందుకే వేరే వాళ్లతో మన కమ్యూనికేషన్ గ్యాప్స్ తగ్గించుకోవాలంటే మనం వెయ్యాల్సిన మొదటి అత్యంత ముఖ్యమైన అడుగేంటంటే ఈ రకరకాల స్టైల్స్ గురించి తెలుసుకోవడమే. ఈ అవగాహన ఉంటేనే మనం అందరితో కలిసి బాగా పనిచేయగలుగుతాం. చివరగా ఒక్కసారి ఆలోచించండి, మనం పనిచేసే టీంలో ఎక్కువగా ఏ కమ్యూనికేషన్ స్టైల్ కనిపిస్తోంది? మరి టీంలో అందరితో ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి మన స్టైల్ని ఎలా సర్దుబాటు చేసుకోవచ్చు? దీని గురించి ఆలోచించడమే మంచి టీం వర్క్కి మొదటి అడుగు.